హాయ్ గైస్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ రోజు టాపిక్ ఏంటనేది తమిళ చూసి మీకు తెలిసి ఉంటుంది. అసలు మోస్ట్ క్రియేటర్స్ గా ఎలా సెలెక్ట్ చేస్తారు, మోస్ట్ ఫర్ క్రియేటర్స్ అనే కమ్యూనిటీలో మనం ఎలా సెలెక్ట్ అవుతాం, అండ్ మిన్స్ అంటే ఏంటి, మిన్స్ ఎప్పుడు వస్తాయి, సో మోస్ట్ లో మనం ఎలా ఎర్న్ చేయొచ్చు, అసలు ఎంత వస్తాయి. సో ఈ టాపిక్స్ ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో సో నేనైతే మోజ్ యాప్ని జూన్ ఎండింగ్లో ఇన్స్టాల్ చేశాను. జూన్ ఎండింగ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో నేను ఒక 1 వీక్ కంటిన్యూస్గా పెట్టాను. లైక్ ఫస్ట్ డే నేను ఎప్పుడైతే నేను మోజ్లో పెట్టానో వీడియోస్, అంటే నేను ఎప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్కి ఇవి రీల్స్ చేస్తూ ఉంటాను కదా. సో అదే రీల్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేద్దామని చెప్పి మోజ్ యాప్ క్రియేట్ చేసుకొని సో నేను నార్మల్గా 1 డే పోస్ట్ చేశాను. సో ఓకే, వ్యూస్ వచ్చేసి నార్మల్గా తక్కువే ఉన్నాయి, అండ్ నాకు ఫాలోవర్స్ కూడా చాలా తక్కువే ఉన్నారు. ఫస్ట్ డే సెకండ్ డే మనకు నార్మల్లే కదా, అసలు అంత వైరల్ ఏం అవ్వదు. సో నార్మల్గానే ఉంది. నేను అనుకున్నాను ఓకే, ఫస్ట్ డే పెడితేనే ఇంతమంది చూస్తున్నారు, ఓకే ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు, సో నేను ఇంకా ఎక్కువ పెడితే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంతకు ముందు చేసిన రీల్స్ అవి అన్నీ ఉంటాయి కాబట్టి సో నేనేం చేశాను అంటే సెకండ్ డే థర్డ్ డే నేను కొంచెం అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత సో నేను మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఎలా అంటే ఫస్ట్ డే నేను 1 or 2 వీడియోస్ అలా పెట్టాను, సెకండ్ డే కూడా సేమ్. థర్డ్ డే నుంచి నేను ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 5 to 6 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో అలా చేసినప్పుడు నాకు వ్యూస్ చాలా బాగా ఎక్కువ వచ్చాయి, అండ్ ఫాలోవర్స్ పెరిగారు, లైక్స్ పెరిగాయి, షేర్స్ కూడా చేశారు. సో నేను అనుకున్నా ఏంటి నా వీడియోస్ షేర్ కూడా చేసుకుంటున్నారా అని చెప్పేసి నేనైతే అయ్యాను. సో తర్వాత ఒక 1 వీక్ కంటిన్యూగా పోస్ట్ చేశాను. నాకు ఫాలోవర్స్ వచ్చేసి అరౌండ్ 1K క్రాస్ అయ్యారు, 1K ఫాలోవర్స్ వచ్చేసారు విత్ ఇన్ 1 వీక్. అండ్ నెక్స్ట్ నాకు లైక్స్ వచ్చేసి 2K or 3K సంథింగ్ అలా ఉన్నారు, 2K 3K అలా ఉన్నారు లైక్స్ వచ్చేసి. ఫాలోవర్స్ అట్లీస్ట్ 1K క్రాస్ అయ్యారు. వెంటనే నాకు ఓకే, పైన నార్మల్గా నెక్స్ట్ డే మనం మోజ్ ఓపెన్ చేస్తాం కదా, నెక్స్ట్ డే మోజ్ ఓపెన్ చేసినప్పుడు సో యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ మోజ్ ఫర్ క్రియేటర్స్ అని చెప్పేసి వచ్చింది. మోజ్ ఫర్ క్రియేటర్స్ లో నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఫేస్ లో నాకు. సో దాన్ని నేను ఈ టాపిక్ మీద నేను యూట్యూబ్ లో సెర్చ్ చేయడం జరిగింది. ఓకే, అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటేనే కదా నేను వీడియోస్ చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. అంతవరకు నేను యాక్చువల్లీ అనుకునేది ఏంటంటే ఎలాగో మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కదా, మోజ్ క్రియేటర్స్ లో కూడా మనం మోజ్ యాప్ లో కూడా కొంచెం ఫేమస్ అయితే ఎంతో కొంత మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. బట్ యాక్చువల్గా అయితే అసలు నేను దాని నుంచి మనీ వస్తాయి, ఎర్న్ చేయొచ్చు, ఇదంతా నాకేం తెలియదు ఫస్ట్. సో అయితే మోజ్ ఫర్ క్రియేటర్స్ కి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పగానే సో నేను యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. ఓకే, వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది అని. దెన్ నాకు తెలిసింది ఏంటంటే 1 వీక్ అంటే మీరు ఎప్పుడైతే మోజ్ ఫర్ క్రియేటర్స్ లో సెలెక్ట్ అవుతారో దాన్ని మీకు ఒక అఫీషియల్ కాల్ వస్తుంది అని చెప్పేసి నాకు అలానే కాల్ వచ్చింది. సో కాల్ వస్తుంది అంటే ఓకే, ఎప్పుడు నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది, ఎప్పుడు 24 hours నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది. మా ఫ్యామిలీలో ఎప్పుడు అదే తిడుతూ ఉంటారు, ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది, ఎందుకు ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే అలా తర్వాత ఎప్పుడో చూసుకొని చేస్తావు అది ఇది అనేసి. బట్ ఎప్పుడైతే నాకు ఈ సెలెక్ట్ అయిన తర్వాత కాల్ వస్తుందని చెప్పారు సో నేనేం చేశాను అంటే జనరల్లో పెట్టాను ఒక 3 days. సో థర్డ్ డే నాకు కాల్ వచ్చింది, షేర్ చాట్ నుంచి వచ్చింది. షేర్ చాట్ మోజ్ ఒకరిది అనుకుంటా నాకు తెలిసి. సో అయితే నాకు కాల్ వచ్చింది, మ్యామ్ ఇలాగా మేము షేర్ చాట్ నుంచి కాల్ చేసాం, మీరు మోస్ట్లో ఇలా అప్లోడ్ చేస్తున్నారు కదా, సో మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, సో మీరు ఈ క్రియేటర్స్ దాంట్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసాము, మీకు ఓకేనా కాదా అని చెప్పేసి. సో నేను అన్నాను ఎస్ ఓకే అండి అనేసి. అంటే మీకు దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు వీక్లీ పేమెంట్స్ దీంట్లో వస్తాయి. సో వీక్లీ పేమెంట్స్ వస్తాయి, ఒకవేళ మీరు వీక్లీ కాకపోతే మీరు మంత్లీ ఒకేసారి రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, వీక్లీ పేమెంట్స్ వస్తాయి, ఓకే మోజ్ నుంచి మనీ వస్తాయి కదా, ఓకే నాకు ఆల్రెడీ సెర్చ్ చేసినప్పుడు చూశాను కదా, ఓకే తెలుసు సార్ నాకు, ఇలా సెర్చ్ చేశాను అని చెప్పాను. దాని వాళ్ళు మళ్ళీ ఇంకా చెప్పింది ఏంటంటే మీ ఊర్లో కానీ లేకపోతే ఏదైనా క్యాంపెయిన్ ఈవెంట్స్ కింద పెట్టినప్పుడు సో మోస్ట్ ఫర్ క్రియేటర్స్కి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారు, క్రియేటర్స్ కింద ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీకు మంచి ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, మీకు ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది, క్రియేటర్స్తో మీకు చేసే ఛాన్స్ వస్తుంది అనేసి. అంటే మనం వాళ్ళతో కొలాబరేట్ అయినట్టు అనమాట. మీకు యూట్యూబ్ విధంగా చెప్తే మనం ఒకరితో కొలాబరేట్ అయితే సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎలా మిక్స్ అయ్యి మనకి ఇంకా రీచ్ పెరుగుతుందో సేమ్ అలానే మోస్ట్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు
సో పక్క క్రియేటర్స్ తో మనం వీడియోస్ చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ వాళ్ళతో పాటు మనం వైరల్ అవ్వచ్చు, లేకపోతే మనతో పాటు వాళ్ళు వైరల్ అవ్వచ్చు. సో ఇలా ఉంటుంది. మిక్స్డ్ ఈవెంట్స్ లో మీరు ఇలా క్యాంపెయిన్ లో పాల్గొనొచ్చు అని చెప్పేసి ఒకటి వచ్చింది. అండ్ ఈ టార్గెట్ కూడా ఒకటి ఉండొచ్చు, లైక్ 10K ఫాలోవర్స్, 50K ఫాలోవర్స్, 100K ఫాలోవర్స్. ఇలా మీకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ కూడా ఏంటంటే ఒక వాళ్ళకి మైల్ స్టోన్ ఉంటుంది కదా, సో అలా మీరు రీచ్ అయ్యే కొద్దీ సో మీకు మోజ్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించడం జరుగుతుంది. వీక్లీ పేమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈవెంట్స్ లో మీరు పాల్గొనొచ్చు, క్యాంపెయిన్స్ ఉన్న మీకు చెప్తారు. అండ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అండ్ మీ మోజ్ లో ఎవరైతే నార్మల్ ప్రొఫైల్స్ ఉంటాయో వాళ్ళతో మేము కంపేర్ చేసుకుంటే మోజ్ క్రియేటర్స్ కి హ్యాష్ ట్యాగ్స్ ముందుగానే తెలుస్తాయి. సో ఇవన్నీ ముందే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇప్పుడు మీరు ఓకే చేసిన తర్వాత దీంట్లో మీకు 2 లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్ ఇస్తాము. టెలిగ్రామ్ లింక్ లో ఏంటంటే మీకు ప్రతిదీ హ్యాష్ ట్యాగ్ కానీ లేకపోతే ఈ మోజ్ కి సంబంధించింది ఏదైనా ఉన్నా న్యూస్ ఫస్ట్ మీకు టెలిగ్రామ్ లో వస్తుంది అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పాను. దెన్ తర్వాత సెకండ్ లింక్ వచ్చేసి జూమ్ మీటింగ్ మీకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. జూమ్ మీటింగ్ లో ఏంటంటే అసలు వీడియోస్ ఎలా చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి. సో అయితే 2 లింక్స్ ఇస్తాను అని చెప్పారు. ఓకే అని చెప్పాను. నాకు వాట్సాప్ కి పంపిస్తానని చెప్పి కన్ఫర్మేషన్ నెంబర్ అడిగారు, ఇచ్చాను. సో కాల్ నాకు 3rd డే వచ్చిందని చెప్పాను కదా. 3rd డే వచ్చిన తర్వాత మాట్లాడాను, అంతా అయిపోయింది. మళ్ళీ 4th డే కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది, అంటే రీకన్ఫర్మేషన్ కాల్ వచ్చింది. ఓకే సార్, నాకు ఆల్రెడీ నిన్న కాల్ వచ్చింది అంటే, అదే మ్యామ్ తెలుసు, బట్ మేము మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఈ రోజు కూడా కాల్ చేసాము అంటే, ఓకే సార్ అని చెప్పేసి అన్నాను. ఆ రోజు కన్ఫర్మేషన్ కాల్ వచ్చిన 2 days కి వాట్సాప్ లో నాకు మోజ్ లింక్ అండ్ ఎక్స్టర్నల్ టెలిగ్రామ్ లింక్ పంపించారు. ఐ మీన్ జూమ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ పంపించారు. పంపించిన తర్వాత నేను టెలిగ్రామ్ వెంటనే, అసలు నేను టెలిగ్రామ్ కానీ జూమ్ ఇవేమి యూజ్ చేయను, నాకు అంత యూజ్ కూడా లేదు. సో అయితే టెలిగ్రామ్ లో ఎప్పుడైతే లింక్ పంపిస్తామన్నా దానికోసం నేను టెలిగ్రామ్ మళ్ళీ ఇన్స్టాల్ చేసి నేను యూజ్ చేయడం జరిగింది. అండ్ జూమ్ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. మీకు కావాలంటే పక్కన డిస్ప్లే పిక్చర్స్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో ఇవన్నీ అయిన తర్వాత నాకు నార్మల్ గా వీడియోస్ 1 week పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా తక్కువ వ్యూస్, అంటే లైక్ 300, 400, 500 వ్యూస్ ఇలా వచ్చేవి. అండ్ లైక్స్ కూడా 8, 9, 12 ఇలా వచ్చేవి అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మోస్ట్ ఫర్ క్రియేటర్స్ లో మనం సెలెక్ట్ అయ్యామో ఒక్కసారిగా నా వ్యూస్ అన్ని కూడా 1000K, 2000 అంటే 2K, 3K, సో ఈ రీచ్ కి వెళ్ళింది. అండ్ లైక్స్ కూడా 200, 300 లైక్స్ వెళ్ళాయి, షేర్స్ వెళ్ళాయి, ఇంకా ఎక్కువ అయ్యాయి. సో మోస్ట్ ఫర్ క్రియేటర్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత మన ప్రొఫైల్ ఏదైతే ఉందో అది బూస్టప్ అవుతుందంట. సో నాకు అది ఫస్ట్ తెలీదు. సో సడన్ గా నాకు ఏంటి ఇన్ని లైక్స్ వచ్చేస్తున్నాయి, ఇన్ని ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు, అది ఇది అని చెప్పేసి చూసాను. సో నెక్స్ట్ అలా నాకు రీచ్ అనేది పెరిగింది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సో నేను ఎలాగో మనకి మీటింగ్స్ అయిపోయాయి, జూమ్ మీటింగ్ అయింది, టెలిగ్రామ్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినవి చేస్తుంటే నాకు వీళ్ళ నుంచి మళ్ళీ నాకు ఒక ట్రెండీ మోజీ అని చెప్పేసి నాకు ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ట్రెండింగ్ మోజీ అని చెప్పేసి ఇస్తే, ట్రెండీ మోజీ నాకు అంటే ఫైర్ సింబల్ ఒకటి ఉంటుంది, మీరు మోజ్ యాప్ క్రియేటర్స్ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ట్రెండీ మోజీ అని చెప్పేసి ఒక సింబల్ ఇచ్చాడు పక్కన. నాది యాక్చువల్లీ ఇట్స్ మీ మోనికా అని నేమ్ ఉంటుంది, బట్ అఫీషియల్ ఐడి అయితే ఇట్స్ మీ మోనికా అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. దాని పక్కన ట్రెండీ మోజీ అని ఇచ్చాడు. ట్రెండీ మోజీ ఇచ్చాడేంటి, నాకు ఈ లోపే అంటే విత్ ఇన్ 1 month లోనే ఇంత వస్తాయో బెనిఫిట్స్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ ఎప్పటికప్పుడు మనం ట్రెండింగ్ లో ఉన్నవి మనం వీడియోస్ చేయడం, పోస్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ట్రెండీ మోజీకి వెళ్తాం అనమాట. సో అది నాకు తర్వాత తెలిసింది. ఓకే, ఎప్పటికప్పుడు హ్యాష్ ట్యాగ్స్ వాళ్ళు ఇచ్చింది క్లియర్ గా మనం చేస్తూ ఉంటే ట్రెండింగ్ మోజీలోకి వెళ్తాము అనేసి. అదొకటి నాకు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ మోజీలో ఉన్నాను. అండ్ నాకు వచ్చేసి 3.1K ఫాలోవర్స్ ఉన్నారు అండ్ 17K లైక్స్ ఉన్నాయి. అండ్ నాకు చాలా హ్యాపీ. ఇదంతా అయిపోయిన తర్వాత సో నేను వాట్సాప్ లో మళ్ళీ వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యాను. సార్ యాక్చువల్లీ ఇలా సెలెక్ట్ అయ్యింది, ఆల్మోస్ట్ ఇంకా 1 month అయిపోతుంది, బట్ ఇంకా వీక్లీ పేమెంట్స్ ఇంకేం రాలేదు అనేసి. మనకి పేమెంట్స్ ఎలా వస్తాయంటే దీంట్లో మింట్స్ అని ఒకటి ఉంటుంది, చీర్స్ అండ్ మింట్స్ అని ఒకటి ఉంటుంది. చీర్స్ అంటే ఏంటంటే పక్క క్రియేటర్స్ మనకి ఏదైనా ఒక గిఫ్ట్ హ్యాంపర్ కింద మనకి ఏదైనా పంపించడం లేకపోతే ఏదైనా ఇవ్వడం వల్ల అది చీర్స్ అంటాం. బట్ మింట్స్ అనేది ఏంటంటే మనకి ఏదైతే మోజ్ వాళ్ళు మనకి పే చేస్తున్నారో అది మింట్స్ రూపంలో వస్తుంది. లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో
యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి మనీ వస్తాయి. ఆ మనీ కన్వర్ట్ చేసుకొని మనం యూట్యూబ్ శాలరీ కింద తీసుకుంటాం. సేమ్ లైక్ అలానే మోజ్లో మనకి మిన్స్ అని ఒకటి ఉంటుంది. మిన్స్ ద్వారా మనకి మనీ వస్తాయి మోజ్లో. సో మిన్స్లో మనం కేవైసీ చేసుకోవాలి. కేవైసీ చేసుకుని బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని మన పాన్ కార్డ్ది ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చేసి మనకి ఓటీపీ వెరిఫికేషన్, కేవైసీకి ఆధార్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఆధార్లో మన ప్రెసెంట్ ఫోన్ నెంబర్ ఉంటేనే ఓటీపీ వస్తుంది, దాన్ని మనకి కేవైసీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. సో అయితే నేను వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు, సార్ నాకు ఇంకా పేమెంట్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, కేవైసీ చేయాలంటే అట్లీస్ట్ ఒక 1 minute అన్నా ఉండాలి అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది. సో వాట్ ఈస్ వాట్ అని అడిగితే, సో వాళ్ళు అన్నారు, మ్యామ్ మొన్నే కదా మీరు సెలెక్ట్ అయ్యారు, సో మీకు అట్లీస్ట్ ఒక 3 to 4 weeks పడుతుంది టైం అని చెప్పేసి అన్నారు. 3 to 4 weeks టైం పడుతుంది అని అంటే, సో నేను వెయిట్ చేశాను. ఓకే వస్తాయి, రేపు ఎల్లుండ వస్తాయి కదా, ఇంకా టైం ఎలాగో అయిపోతుంది అని చెప్పేసి చూసేసరికి ఒకసారి నేను డైలీ చెక్ చేసేదాన్ని. సో అలానే నెక్స్ట్ డే కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు 11:30 ఆ టైంకి నైట్ అక్కడ మీన్స్ కనిపించాయి. సో అయితే నాకు 178 రూపీస్ వచ్చాయి, లైక్ 356 మిన్స్ ఎంతో వచ్చాయి. సో అది డివైడెడ్ బై మనీ వేసుకుంటే 178 రూపీస్. లైక్ మీకు మోస్ట్లీ ఎలా, సో మనకి అన్ని కూడా డబుల్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ మీకు 10,000 మిన్స్ ఉంటే కనుక 5,000 రూపీస్ వస్తాయి, లేకపోతే 5,000 మిన్స్ ఉంటే 2,500 రూపీస్ వస్తాయి. సో ఇలా డబుల్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మిన్స్ నుంచి. సో ఇవన్నీ మనకి వీక్లీ పేమెంట్స్. ఒకవేళ మీకు వీక్లీ కాదు, నాకు మంత్లీ కావాలి అనుకున్నా కూడా మంత్లీ రిడీమ్ చేసుకోవచ్చు. సో వీక్లీ పేమెంట్స్ మీకు ప్రతిదీ కూడా మీకు మోజ్లో ఒకటి తెలుస్తుంది. మీరు కేవైసీ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ దీనికి ఒక ఫామ్ పంపిస్తాడు, ఈ సైనింగ్ ఫామ్. ఈ సైన్ ఫామ్ దీంట్లో మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సైన్ చేసినట్టుగా మీరు వాళ్ళకు అగ్రీ చేసినట్టు అనమాట. సో కేవైసీ డన్ ఎప్పుడైతే అవుతుందో అట్లీస్ట్ మీకు 1 minute ఉండాలి. 1 minute ఉంటే మీకు కేవైసీ డన్ అవుతుంది. దెన్ అప్పుడు మీకు మెయిన్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో వీక్లీ పేమెంట్స్ అనేది వస్తుంది. నాకైతే ప్రతిదీ కూడా నేను ఏదైతే యూట్యూబ్లో చూసానో సేమ్ అలానే ప్రాసెస్ కూడా జరిగింది. వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం కూడా అలాగే అయ్యారు. ప్రతిదీ కూడా నాకు ప్రాసెస్ బాగా జరిగింది. సో నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటా అంటే, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి. సో ఈ 1 month వెయిట్ చేశాను. నేను మొన్న మీకు బ్లాగ్లో కూడా చెప్పాను, లైక్ మనకి మోస్ట్ ఫర్ క్రియేటర్స్ నుంచి సెలెక్ట్ అయ్యాము, క్రియేటర్గా నాకు కాల్ వచ్చింది అని చెప్పేసి. బట్ నేను ఎందుకు ఇంత టైం వెయిట్ చేశాను అంటే, ఇవన్నీ డౌట్స్ కూడా ఒకేసారి క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి. సో మనల్ని మోస్ట్ ఫర్ క్రియేటర్స్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, మనం పక్క వాళ్ళ వీడియో యూజ్ చేయకుండా మన ఓన్గా ఏదైతే మన ఫేస్తో మన వీడియోస్ ఉంటాయో, ఆర్ఎల్స్ మనం వేరే పెట్టినా కూడా అది మనది అని చెప్పి ప్రూఫ్ చేయడానికి అట్లీస్ట్ కాల్ వచ్చినప్పుడు మనకు కన్ఫర్మేషన్ కాల్లో తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఎవ్రీడే రీల్స్ చేస్తున్నాను, సో నా తప్ప ఇంకెవరికి ఉండదు. ఒకవేళ పక్కన మన ఫ్రెండ్స్ పెట్టుకున్నా దాంట్లో మనం ఉంటాం కాబట్టి, అంటే పక్క వాళ్ళ వీడియోస్ మనం యూజ్ చేయకూడదు. మనం ఏదైతే ఉందో ఓన్ క్రియేటివ్తో మన వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే అఫీషియల్ ఐడితో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తారు. సో అది మనం మోస్ట్ ఫర్ క్రియేటర్స్గా సెలెక్ట్ చేయడానికి ఒకవేళ కారణం. అండ్ నెక్స్ట్ అది వచ్చిన తర్వాత బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్పాను. అండ్ మోస్ట్లో మనకి ఇన్కమ్ మిన్స్ ద్వారా వస్తుంది. మిన్స్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను చెప్పాను, 3 to 4 weeks టైం పడుతుంది. అది ప్రతిదీ కూడా వీక్లీ పేమెంట్స్. ఒకవేళ వీక్లీ పేమెంట్స్ కాకపోతే మంత్లీ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంత టైం తీసుకున్నాను. సో నాకైతే ప్రజెంట్ కొంచెం వీడియోస్ చేయడానికి ఎందుకు అవ్వట్లేదంటే, పక్కన కొలాబరేషన్స్ కూడా వస్తున్నాయి. సో కొలాబరేషన్స్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోజ్లో కొంచెం బిజీ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ నేను యూట్యూబ్ కూడా చేసుకుంటున్నాను. లైక్ ఎలా అంటే, ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక 4-5 days వెతుక్కోవడమే బెస్ట్ అండి. నాకనే కాదు, మీకైనా సరే మంచి సజెషన్ అదే ఇస్తాను నేను. ఎప్పుడు కూడా లైఫ్ కొంచెం బిజీగా ఉంటేనే ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. మనకంటూ ఒక ఫేమ్ ఉంటుంది, మనీ ఉంటుంది. దెన్ మనకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ కానీ, లేకపోతే మనకి ఒక ఎలా అంటే రెస్పెక్టబుల్గా ఉంటాము. అండ్ నెక్స్ట్ మనకి ఒక నేమ్ ఉంటుంది. సో నేను దానికోసమే ఎప్పుడు కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా అదే సజెషన్ ఇస్తాను మీకు కూడా. సో మీరు కూడా అలాగే చేసి మంచిగా లైఫ్ని సెట్ చేసుకోండి. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మోస్ట్ ఫర్ క్రియేటర్స్లో సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే, నా లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయితే మీకు కూడా ప్లస్ అవుతుంది. సో నేను కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.